రాజమండ్రి నుంచి తిరుపతికి నూతన విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఈ ఉదయం వర్చువల్ గా ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ ఆధ్వర్యంలో మంగళ, గురు, శనివారాల్లో ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ విమానం ఉదయం 7:30కు తిరుపతి నుంచి బయలుదేరి 9:25 రాజమహేంద్రవరం చేరుకోనుంది. తిరిగి ఉదయం 9:50 రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి 11:20 తిరుపతి చేరుకోనుంది. తిరుపతి విమాన సర్వీసుకు ఆఫర్లు ప్రకటించడంతో తొలి రోజే విమానం ప్రయాణికులతో నిండిపోయింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, నలిమిలి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరామ చౌదరి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కెఎన్ శ్రీకాంత్, అలయన్స్ ఎయిర్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు సామాజిక వర్గాల గొడవ నేపథ్యంలో కోరుకొండ మండలం గాడాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదలైన సందర్భంగా రెండు సామాజిక వర్గాల మధ్య స్పర్ధలు నెలకొన్నాయి. మరుసటి రోజు ఒక వర్గానికి చెందిన యువకుడు మరో వర్గానికి చెందిన వారి పట్ల పరుషంగా మాట్లాడాడు. దీంతో ఆ వర్గం వారు ఆ యువకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనపై ఎస్పీ డి నరసింహకిషోర్ సీరియస్ గా స్పందించారు. ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మధురపూడికి చెందిన పాముల శ్రీను అనే దళిత వ్యక్తిని గాడాల వద్ద కొందరు యువకులు కొట్టారని, దీనిపై పోలీసులు తక్షణమే స్పందించడం జరిగింది. పాముల శ్రీను వారు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి నార్త్ జోన్ డీఎస్పీని విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిడదవోలు నియోజకవర్గం తీరుగూడెంలో ఈ రోజు ఉదయం పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సక్సెస్ అయిందని అన్నారు. గత ప్రభుత్వం బటన్లు నొక్కడం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల బాగోగులపై పెట్టలేదని మంత్రి దుర్గేష్ విమర్శించారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్ జీఎస్టీ రేట్ల సంస్కరణల ప్రయోజనాలపై కూడా అవగాహన కల్పించారు. మొన్నటి వరకు అల్పపీడనం ప్రభావం వల్ల భారీ వర్షాలతో ఇబ్బందులకు గురైన తెలుగు రాష్ట్రాల ప్రజలను మరో వాయుగుండం భయపెడుతోంది. ఆవర్తన ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాయువ్య దిశగా కదిలి వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏలూరు, కృష్ణా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ మరో 3-4 రోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురు, శుక్రవారాల్లో మాత్రం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా రిజర్వ్ టికెట్లు తీసుకునే ప్రయాణికులు తప్పనిసరిగా తమ మొబైల్ నెంబర్ను పేర్కొనాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. తద్వారా రిజర్వేషన్ స్థితిని ఎప్పటికప్పుడు సంక్షిప్త సమాచారం ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే తాము ప్రయాణించే రైలు స్థితిని కూడా తెలుసుకోవచ్చని తెలిపింది. నమస్కారం. సిసిసి ఛానల్ ప్రేక్షకులకు మహానవమి శుభాకాంక్షలు. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. యూనిట్కు 13 పైసల మేర తగ్గించిన విద్యుత్ ఛార్జీలు నవంబర్ 1 నుంచి అమలు చేస్తాం. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. వైఫల్యాలపై సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అసెంబ్లీలో వివాదం సృష్టించారని ఆగ్రహం. ద్వారకా తిరుమల క్షేత్ర దేవత శ్రీ కుంకుళమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. 9వ రోజు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు ప్రకటన కౌన్సిల్ సమావేశంలోనే చేయాలనుకున్నామని, కానీ ప్రతిపక్షం కాఫీ, టీ కోసం గోల చేయడంతో చేయలేకపోయామన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల తగ్గింపుతో తాడేపల్లికి షాక్ తగిలిందన్నారు. గత వైసీపీ పాలకులు విద్యుత్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారని, పీపీఎల్ను రద్దు చేసి కమిషన్ల కోసం అనేక అక్రమాలు చేశారన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ రంగాన్ని తిరిగి పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ట్రూ ఆఫ్ ఛార్జీల గురించి
సుపరిచితం. ఎందుకంటే గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు, విధ్వంసం చేశారు, పీపీఎల్ రద్దు చేశారు. అదేవిధంగా తన కమిషన్ల కోసం కక్కుర్తిపడి విపరీతంగా హిందూజా లాంటి సంస్థలకు దోపిడీ చేయడం కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ మీటర్లు వీటన్నిటికి కూడా అక్రమంగా ఎక్కువ రేట్లు పెట్టి చేసి ఉండడం వల్ల విద్యుత్ వ్యవస్థ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది. దానికి ఆయన మాట్లాడేవాడు, ప్రజలు కూడా తిరిగి మాట్లాడారు. ఏమని? నీ బాధుడే బాధుడు, తట్టుకోలేకపోతున్నాం, నేను తరిమి కొడతామని చెప్పేసి తరిమేశారు. మనం ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు గౌరవంగా అసెంబ్లీలో చెప్పారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము విద్యుత్ ఛార్జీలు ఇంకా వీలైతే తగ్గిస్తామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అక్షర సత్యంగా ఈరోజు మేము యూనిట్కి 13 పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం. ఇది ట్రూ డౌన్. ప్రజలకు మేము చెప్తున్నాం, ఇప్పుడు దాకా ట్రూ అప్ విన్నారు మీరు, ట్రూ డౌన్ కూడా వినండి. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలుపరుస్తున్నాం. ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే ఈ వ్యవస్థ మీద తనకి సొంత విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఈ రంగాన్ని కుదేలు చేశారు. ఈరోజు థర్మల్ పవర్లో ప్రొడక్షన్ తగ్గిపోవడం కారణం ఏంటంటే మీరు చేసినటువంటి నాసి రకం బొగ్గు, మీ అనుయాయులు కావచ్చు, మీరు కావచ్చు, నాసి రకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్లే అక్కడ ఉత్పత్తి తగ్గిపోయింది. మీరు ఎప్పుడైతే పీపీటీలు రద్దు చేశారో ఈ రద్దు చేయడం వల్ల కూడా డిమాండ్ ఎక్కువ పెరగటం, అప్పుడు 14-19లో మా ప్రభుత్వ హయాంలో సోలారు, విండ్ అనేది మనకు దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే మీ అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు అధిక మొత్తంలో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ భారాన్ని మొత్తం ప్రజల ఎత్తున ఉద్దేశం వెళ్ళిపోయారు. ఇంకో విచిత్రం ఏంటంటే కోవిడ్ వచ్చింది, విద్యుత్ వాడకం తగ్గింది. మీ నిర్లక్ష్యం ఫలితంగా 23, 24 ఇదంతా కూడా మీరు 20 నుంచి విపరీతంగా తగినంత పవర్ విద్యుత్ ఉత్పత్తి చేయలేక బయట నుంచి ఇష్టానుసారంగా మీ సొంతం అన్నట్టుగా మీ కమిషన్లు తీసుకున్నారు, ఏం చేసుకున్నారు, కానీ అత్యధికంగా ఎక్కువ రేట్లు కొనుగోలు చేశారు. మీ పాపాన్ని కూడా తర్వాత వచ్చినటువంటి మేము కొనసాగించాల్సిన పరిస్థితి చేశారు. ఎందుకంటే మీరు ముందంతా పెంపకుండా ఈఆర్సీకి రెగ్యులేటరీ కమిటీ మీరు పంపించకుండా వాటిని పీపీఎల్ గురించి, ట్రూ అప్ ఛార్జీల గురించి ఎన్నికల ముందు పంపిస్తే వాటిని అమలు చేయడం జరిగింది. దానికోసం మధ్యలో రేట్లు పెంచుతారని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని మీ పత్రిక ద్వారా మీరు పంపించి లేనిపోని ప్రజలు ఒక అయోమయాన్ని కూడా కలగజేశారు. మీకు చేసేది తక్కువ, అసత్యాలు ప్రచారం చేసుకోవడం ఎక్కువ, ఈ విధంగా చేసి మా మీద నింద వేశారు. అయినప్పటికీ కూడాను మేము ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచబోము, అవసరమైతే తగ్గిస్తామనే మాట కట్టుబడి ఈ రోజున 13 పైసల యూనిట్ తగ్గిస్తున్నాం. దీనివల్ల ప్రజలకి కానీ విద్యుత్ సంస్థలకు కానీ ఆర్థికంగా మనకి సాలినా మనకి 900 కోట్ల రూపాయల పైన మనకి లబ్ధి చేకూరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకో విషయం చెప్తున్నామంటే మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి ఇంతకుముందు ఇచ్చినటువంటి సబ్సిడీతో పాటు బార్బర్ సెలూన్స్కి దగ్గర సబ్సిడీ ఇచ్చాం. అదేవిధంగా వేవర్స్కి వర్కింగ్ షెడ్స్కి కూడా సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. ఆక్వాకి మనం ₹50 మనం యూనిట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను విద్యుత్ సంస్కరణలు అందించాలి, ప్రజలకి లబ్ధి చేయాలనే విధంగా మా ముందు తీసుకొని పోవడం జరిగింది. ఇంకొకటి 17% ఉన్నటువంటి మీరు షార్ట్ టర్మ్ పవర్ కొనుగోలు మీరు 17% నుంచి ఉన్నదాన్ని ఈరోజు మేము 6.8% వరకు తగ్గించడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ చిరంజీవులపై బాలకృష్ణ నోటికొచ్చినట్లు మాట్లాడారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అందించిన స్క్రిప్టు ప్రకారమే బాలకృష్ణ సభకొచ్చి వివాదం సృష్టించి వెళ్లాడని, కానీ చంద్రబాబు పథకం వికటించడంతో మరుసటి రోజున స్క్రిప్టు మార్చి కామినేనితో రికార్డుల నుంచి తొలగించారని అభ్యర్థించేలా చేశారని వివరించారు. వివాదం జరిగిన రోజునే స్పీకర్ స్వచ్ఛందంగా వ్యాఖ్యలను రికార్డుల నుంచి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. దాక్కోవటం ఎట్లా, ప్రజల దృష్టి మార్చడం ఎట్లా, అందుకని ఒక బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రచించాడు. ఆ బాలకృష్ణ గారిని సినిమా షూటింగ్ లో ఉంటే ఆయన పిలిచాడు సభలోకి. నేనేం అడగట్లేదు మిత్రులారా, మిమ్మల్ని అడుగుతున్నా. బాలకృష్ణ గారు
ఇది రెండో మారు అనుకుంటా, రెండో మారైనా శాసనసభకి ఎన్నిక కాబట్టం, బహుశా మూడో మారు అనుకుంటా. ఇది మూడో మారు కదా, 3 15 సంవత్సరాలు కదా. రికార్డులు తీయండి. బాలకృష్ణ గారు చట్టసభకి ఎన్నిసార్లు వచ్చాడు? బాగా దయచేసి మీరు గమనించాలి, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. బాలకృష్ణ ప్రత్యేక ఎజెండాతో చంద్రబాబు నాయుడు రచించిన డైవర్షన్ పాలిటిక్స్ లను అమలుపరచడం కోసం వచ్చిన యాక్టర్ మాత్రమే. అతని పాత్ర అతను పోషించాడు. చిరంజీవి గారిని దూషణలతో మాట్లాడాలని స్క్రిప్ట్ ఇచ్చారు. అది బ్రహ్మాండంగా తన సహసిద్ధమైన సినిమా శైలిలో యాక్షన్ చేశాడు, వెళ్ళిపోయాడు. పోనీ ఆశాంతం ఉన్నాడా సభలో? లేడు. 3 days మాత్రమే ఉన్నాడు. ఇన్సిడెంట్ జరగడానికి ముందు రోజు వచ్చాడు, మాట్లాడాడు, మరుసటి నాడు 1 గంట ఉన్నాడు, వెళ్ళిపోయాడు ఫ్లైట్ ఎక్కి. బాలకృష్ణ మాట్లాడిన జుగుప్సాకరమైన మాటలు, మమ్మల్ని పట్టుకొని, మా నాయకుడిని పట్టుకొని, నా నోటితో నేను ఆ మాట అనలేను, మాకు బుద్ధి జ్ఞానం ఉంది, మేమేమో అనని మాటలు మా మీద అబోధ కల్పనలు కలిపి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి మేమేదో అన్నట్టుగా అబోధ కల్పనలను కలిపి గగ్గోలు పెట్టి బదనాం చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ మరి ఈ రోజున వాళ్ళు స్వయానా భామర్ది ఎన్టీఆర్ కుమారుడే స్వయంగా చట్టసభల్లో అంటే దీన్ని ఏమని చూడాలి? ఇప్పుడు ఎల్లో మీడియా అంతా ఏమైపోయింది? సోషల్ మీడియాలో ఏమైపోయింది? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అంత పెద్ద పదాన్ని వాడారే, ఏం స్పీకర్ ఎందుకు ఖండించలేదు? నువ్వు మాట్లాడింది తప్పు అని బాలకృష్ణ ఎందుకు ఆపలేదు? నారా చంద్రబాబు నాయుడు సీఎం చైర్లో కూర్చున్న సభానాయకుడు నువ్వు మాట్లాడేది తప్పు, బాలకృష్ణ వ్యాఖ్యలను తొలగించమని ఎందుకు అడగలేదు? ఇంకా సోద్యం, స్వయాన ఆ అన్నయ్య ద్వారా చట్టసభకు సినిమా యాక్టర్గా మారిన పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించలేదు. వాళ్ళ అన్నయ్య గారిచే అంత స్థాయికి ఎదిగిన నాగబాబు గారు కూడా ఈ రోజు వరకు ఆ వ్యాఖ్యలను ఖండించలేదు, మాట్లాడలేదు. ఎందుకు? కారణం ఏమిటి? సరే, బాలకృష్ణ ఏమన్నా డైరెక్ట్గా చిరంజీవి గారిని ఏమన్నాడంటే అన్నాడు, ఖచ్చితంగా అన్నాడు. ఆయనే పెద్ద మహా గొప్ప, వాడు చెప్తే ఈడు వచ్చినట్టు, ఈడు చెప్తే వాడు వచ్చినట్టు. ఇది రికార్డ్ అయినటువంటి మాటలు. నేను ఒక్కడిని సొంత కవిత్వాలు చదవడానికి ఏ మాత్రం ఆసక్తి లేదు. బాలకృష్ణ నోట్లో నుంచి వాడు వీడు అనే మాట అన్నాడా లేదా? పౌరుషం ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య గారిని ఇక్కడ ఏదో అవమానం జరిగినట్టుగా అబోధ కల్పన కలిపిన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాలకృష్ణ నోట్లో నుంచి వాడు వీడంటే ఈ రోజు వరకు ఏం మాట్లాడలేదు. ఏం పార్టీ అండి ఇది? ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ కుంకుళమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కందరవల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్ర పర్వదినాన శ్రీ ఉమా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో మహాచండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి హోమాలు నిర్వహించారు. మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని చండీ యాగాన్ని జయప్రదం చేశారు. పువ్వు భావిస్తున్నారు. ఇది పువ్వు వెలిగిస్తున్నారు అంటే యజ్ఞాన్ని వెనుక అక్కడి కాలయ్యారు యుద్ధాలు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కనుపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు భక్తులు మాడవీధి ఉత్సవం నిర్వహించి అమ్మవారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలు కలస జలాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. యువత క్రీడల్లో పోటీతత్వాన్ని అలవర్చుకుని ముందుకు వెళ్లినప్పుడే ఉత్తమ ఫలితాలు లభిస్తాయని డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో దసరా వేడుకలను పురస్కరించుకుని భరత్ యూత్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కలిదిండి అబ్బాయిరాజు ఉద్యానవనంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాన్ మెడలిస్ట్ క్రీడాకారులు దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే ఈ పోటీల ముఖ్య లక్ష్యమని వివరించారు. ఓపెన్ 30+, 40+ ప్లేయర్లను 3 విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ మాట్లాడుతూ దసరా రోజుల్లో పోటీల నిర్వహణ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు పండుగ వాతావరణాన్ని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు 30,000, 20,000, 10,000 చొప్పున 3 విభాగాలుగా నగదు బహుమతులు అందజేస్తామని టీడీపీ మండలాధ్యక్షుడు నాగరాజు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివరు గ్రామంలోని శ్రీ వీర పేరంటాల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మంతెన రంగరాజు త్రివేణి దంపతులు పేట్లపై కూర్చుని అమ్మవారికి తొలుత పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి మహిళలచే సహస్ర కుంకుమార్చన పూజలు చేయించారు. అమ్మవారి విగ్రహాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా గ్రామ సౌభాగ్యాన్ని కోరుతూ పూజలు చేస్తున్నామని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మంతెన రంగరాజు త్రివేణి దంపతులు తెలిపారు. శ్రీ 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 వీరవరస్వామి వారి యొక్క శరణావతి సందర్భంగా ఈ రోజు దుర్గాష్టమంలో మధ్యన వెంకటరాజు గారు కృష్ణదేవి గారి దంపతులచే ఈ రోజు సామూహిక కుంకుమార్చన జరుపుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు గారు మరియు శ్రీనివాసరాజు గారు కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా సామూహిక కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నది. పొద్దుటి నుంచి కూడా గణపతి పూజ, మండపారాధన మరియు కుంకుమార్చన అనే కార్యక్రమాలు జరుపుకుంటున్నవి. వారి యొక్క మా త్రివేణి రంగరాజు గారు వారి యొక్క భార్య త్రివేణి దంపతుల గారికి ఇప్పుడు కూడా పేరంటాలన్న ఆశలు ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల దివ్యక్షేత్రంలో సాయంత్రం 6:30కి గరుడ వాహన సేవ మొదలైంది. భక్తుల గోవిందనామస్మరణలతో తిరుగిరులు మారుమోగాయి. మాడవీధుల గ్యాలరీలోకి దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నారు. నందకం, రామ్ బగీచా, లేపాక్షి ప్రాంతాల్లో భక్తులు బారులు తీరారు. తిరుమలలో వాహనాల పార్కింగ్ ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి. శ్రీవారి మూల విరాట్కు అలంకరించే లక్ష్మీహారం, మకర కంటి ఆభరణాలను ఏడాదిలో ఒక్కసారి, అది గరుడ సేవ రోజు మాత్రమే ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామికి అలంకరిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యూనిట్కు 13 పైసల మేర తగ్గించిన విద్యుత్ ఛార్జీలు నవంబర్ 1 నుంచి అమలు చేస్తాం. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టీకరణ.
వైఫల్యాలపై సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అసెంబ్లీలో వివాదం సృష్టించారని ఆగ్రహం. ద్వారకా తిరుమల క్షేత్ర దేవత శ్రీ కుంకుళమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. 9వ రోజు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.